నాను మళ్ళొచ్చేశా. నా భార్యని నాతో పాటు దుబాయ్ తీసుకోనికి వచ్చేశా. నువ్వా? అవును, నానే. ఏంటి మేడం, షాక్ అయినట్టున్నారు? అదే, ఒళ్ళు బాగలేని మనిషితో పెళ్ళాన్ని ఎట్టా ఇచ్చి పంపుతామో పోయి ఒళ్ళు బాగు చేసుకుందామని చెప్పినారు కదా. ఇదిగో చూడండి, నా నడుము, నా కాళ్ళు, నా చేతులు అన్నీ బాగైపోయాయి. ఇప్పుడు నా పెళ్ళాన్ని తీసుకుపోనాటికి ఏ సమస్య లేదు కదా మేడం? నీ పెండ్లాన్ని నువ్వు తీసుకుపోయేదానికి ఈడ ఎవరికి సమస్య ఉంటుంది? ఎవరికి అడ్డు చెప్పేదానికి హక్కు ఉంటుంది చెప్పు? ఏ అమ్మ జగదాత్రి, అంతే కదా? అంతే అత్తయ్య. ఏం లేకుంటా పోదాం మన ఇంటికి. ఇన్ని రోజులు నేను దుబాయ్ నుంచి రాలేదని గొడవ పెట్టుకున్నావు కదా. నానింకెప్పటికీ నీతోనే ఉంటా, నీ పక్కనే ఉంటా. దా పోదాం. ఏంటి చిలకమ్మ, మీ ఆయన దుబాయ్ నుంచి వస్తే వెంటనే వెళ్ళిపోతా అని ఇప్పుడేంటి ఏమీ మాట్లాడటం లేదు? అదే అమ్మగారు, ఇంత ఉన్న పొలంగా వెళ్తే ఇంట్లో పనులన్నీ ఎవరు చూసుకుంటారు అమ్మగారు? అవును కదక్క, మనం ఇంట్లో పనికి ఇబ్బంది అవుతుందని కదా చిలకమ్మని పిలిపించాం. మరిప్పుడు చిలకమ్మ వెళ్ళిపోతే ఎలా? శ్రీవల్లి ఉండదు కదా అబ్బి. ఆ అమ్మి ఒక్కదాని వల్ల అవ్వకపోతే ఇదిగో జగదాత్రి కూడా ఉండాది. కొత్త పని మనిషి దొరికేదాకా నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, నేను కూడా ఏదో ఒక పని చేస్తాలే. మన స్వార్థం కోసం చిలకమ్మని మనతో ఉంచుకోవడం కరెక్ట్ కాదేమో కేదార్. పాపం ఇన్ని రోజులంటే కుదరక భర్తకి దూరంగా ఉండుంటుంది. ఇప్పుడు తన హస్బెండ్ వచ్చి తనని బాగా చూసుకుంటాను అని చెప్పాక కూడా మనం చిలకమ్మని ఉండమని చెప్పడం కరెక్ట్ కాదు. నీకు నీ భర్తతో ఉండాలని ఉందని అర్థమవుతుంది చిలకమ్మ. నువ్వు మా గురించి ఆలోచించకుండా నీ భర్తతో సంతోషంగా వెళ్ళు. ఏంటి అందరూ కలిసి ఈ బుడబుక్కలతో నన్ను పంపించేసేలా ఉన్నారు? ఏదో ఒకటి చెయ్యి. ఆలోచిస్తున్నాను, ఒక్క నిమిషం అత్తయ్య. నువ్వు ఆలోచించేలోపు వీడు నన్ను తీసుకుపోయేలా ఉన్నాడు. వీడు నా భర్త కాదని చెప్పేనా? వద్దత్తయ్య, అప్పుడు మొదటికి మోసం వస్తుంది. ఏందమ్మే, నీ మొగుడు ఇటు పక్క ఉంటే నువ్వు ఆ పక్క చూస్తా ఉండవేందమ్మే? మేమందరం నువ్వు లేకపోయినా మనశ్శాంతిగానే ఉంటాంలే. ఇక నువ్వు పో అమ్మే. నిన్ను రా అమ్మగారు. ఇక పో. చూడు, పోయినసారి నువ్వు నాకు సాకిచ్చావు. నాకెవరైనా ఏదైనా ఇస్తే తిరిగి ఇవ్వడం నాకు అలవాటు. అందుకే తిరిగి ఇచ్చే నాటికి వచ్చా. అప్డేటే వచ్చాను చిలకమ్మా. ఈసారి నిన్ను తీసుకెళ్ళకుండా ఇక్కడ నన్ను ఎవరు ఆపలేరు. సరే చిలకమ్మ, మీరు ఊరికి వెళ్ళటానికి లేట్ అవుతున్నట్టుంది. మాకు కూడా పనులున్నాయి. మీరు వెళ్తే మా పనులు మేం చూసుకుంటాం. సరే అట్టగే అమ్మగారు. అమ్మినిషి, చూసినావా ముగ్గురు మొక్కలు మనం ఇట్ట సడన్ గా భద్రాన్ని తీసుకొస్తామని కలలో కూడా అనుకునుండరు. ఇప్పుడు భద్రంతో వెళ్ళకూడదు అంటే నిజం చెప్పాలి, నిజం చెప్పకపోతే భద్రంతో వెళ్ళాలి. ఒక్కసారి చిలకమ్మ ఈ కాంపౌండ్ దాటితే ఆ చిలకమ్మ వెనుక ఉన్న కథ ఏంటో కనిపెట్టొచ్చు. ఎటు చూసుకున్నా ఇవాళ మనం గెలవబోతున్నాం అత్తయ్య. ఏంటి చిలకమ్మ ఇంకా అలాగే ఉన్నావు? వెళ్ళి బట్టలు సర్దుకొని రా. పాపం భద్రం వెయిట్ చేస్తున్నాడు కదా. ఏటమ్మగారు మీరు మాట్లాడేది? మీరు కూడా నన్ను వెళ్ళిపోమంటున్నారా? అరే చిలకమ్మ,
నీ కోసం నీ భర్త భద్రం దుబాయ్ నుంచి వచ్చాడు. మళ్ళేదో ప్లాన్ చేస్తున్నట్టుంది. నువ్వు తనతో వెళ్ళకపోతే ఏం బాగుంటుంది చెప్పు. ఇలారా, నీకు భద్రం మీద ఎంత కోపమైనా ఉండొచ్చు, అది తీర్చుకునే టైం వచ్చింది అత్తయ్య. కానీ తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పడానికి వచ్చిన వాళ్ళని క్షమించాలి. నువ్వు లోపలికి వెళ్ళు, భద్రంని కూడా రూమ్ లోకి పంపుతాను. నువ్వు వెళ్ళి బట్టలు సర్దుకొని భద్రంతో వెళ్ళి కొత్త జీవితాన్ని మొదలు పెట్టండి. ఇప్పుడు రూమ్ లోకి వెళ్ళి ఓకేనా చిలకమ్మా? ఆ, మీరెంత బాగా చెప్పినా కూడా ఓకే కాకుండా ఎలా ఉంటుంది అమ్మగారు? ఎవయో ఆ, నువ్వు రెడీయే కదా? నేను బట్టలు సర్దుకొని వచ్చేస్తానే. అమ్మో, మాట చూపు అంతా మారిపోయింది. అంటే ఏదో ప్లాన్ చేసినట్టున్నారు. అయ్యో, నిన్ను తీసుకెళ్ళడానికి కదా చిలకమ్మా రెడీ అయ్యి వచ్చాడు. రెడీగా ఉన్నాడు. నువ్వు వెళ్ళి నీ పని కానివ్వు. అట్టాగే అమ్మగారు. ఆ. ఆగయ్యో, నేను తొందరగా వచ్చేస్తా. ఆ, వెయిట్ చేస్తా. వెయిట్ అండ్ వాచ్. అరే, చిలకమ్మ ఏంటి ఇంకా రావట్లేదు? భద్రం, బట్టలు సర్దుకోవడానికి ఏమైనా సాయం కావాలేమో, వెళ్ళి చూడు. సాయం ఏం అవసరం లేదమ్మా. బ్యాగ్స్ అన్ని ఒక్కరే తీసుకుని రావడం కూడా కుదరదు కదా, మీరు వెళ్ళి హెల్ప్ చేయండి భద్రం. ఆ, సరే. ఎల్లు. బ్యాగ్ ఉంది గాని శిలకమ్మలు ఇదేంటి? శిలకమ్మా, శిలకమ్మా, శిలకమ్మా. ఏందమ్మీ, ఇద్దరు లోపలికి పోయి ఉండారు, ఉలుకు పలుకు లేకుండా ఉండారే. ఒలుకు పలుకులేంటత్తయ్య గారు, అరుపులు వినిపిస్తాయేమో. ఆ? నన్ను తీసుకెళ్తావా? ముట్టుకోరా చూద్దాం. డోర్ ఎవరేశారు? అదేంటి, డోర్ క్లోజ్ అయింది. వెళ్ళి చూద్దాం పదండి అత్తయ్య. నిషి, వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్, అలా ఎలా చూస్తావు చెప్పు. లోపల పిల్లాడి పరిస్థితి ఏంటో.